హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. నవంబర్ నెల పెన్షన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, కొత్త పెన్షన్లు ఇస్తున్నారా, పాత పెన్షన్లు ఇస్తున్నారా, అలాగే ఏ జిల్లా వారికి అప్డేట్ అయ్యాయి, బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసుకునే వారికి ఎప్పటి నుండి, పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి ఎప్పటి నుండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నవంబర్ నెల చేయుత పెన్షన్ల గురించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవి కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా, పాత పెన్షన్స్ ఇస్తున్నారా అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. పాత పెన్షన్స్ ఇస్తున్నారు. ముందులాగానే వికలాంగులకు 4,000, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 2,000 అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల కూడా. ఈ నవంబర్ నెల పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అలాగే చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారని. కొత్త పెన్షన్స్ జనవరి నుండి అయితే ఇవ్వబోతున్నారు. నవంబర్ నెల పెన్షన్స్ అయితే అప్డేట్ అయినాయి. ఏ జిల్లాల వారికి అప్డేట్ అయినాయి అంటే మల్కాజ్గిరి, మేడ్చల్ వారికి అయితే అప్డేట్ అయినాయి. ఇంకా మిగిలిన వారికి మండే తర్వాత అయితే అప్డేట్ అవ్వబోతున్నాయి. అన్ని జిల్లాల వారికి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు. ఒక 2-3 డేస్ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసుకునే వారికి పెన్షన్స్ అయితే పడతాయి. ఈ నవంబర్ నెల పెన్షన్స్ మ్యాక్సిమం మండే తర్వాత స్టార్ట్ అయితే చేయబోతున్నారు. మండే తర్వాత స్టార్ట్ చేసి నెలాఖరు వరకు అయితే ఇవ్వబోతున్నారు ఈ నవంబర్ నెల చేయుత పెన్షన్స్. అలాగే ఈ నవంబర్ నెల పెన్షన్స్ రిలీజ్ అవ్వగానే నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వీడియో ద్వారా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నా వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.